ఆధ్యాత్మిక వ్యాయామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వ్యాయామం అంటే 2 అంశాలతో కూడుకున్నది. మొదటిది, వ్యాయామం అంటే నిరంతరం చేసే ఒక కార్యము. ఎప్పుడో ఒకసారి చేసే పనిని మనం వ్యాయామం అని చెప్పము. నిరంతరం చేసే కార్యాన్ని వ్యాయామం అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆధ్యాత్మిక వ్యాయామం అని చెప్పినప్పుడు నిరంతరం చేసే కార్యం అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఒక పద్ధతి ప్రకారం చేసే కార్యాన్ని మాత్రమే మనం వ్యాయామం అని చెబుతూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి ఎక్కువ, మరోసారి తక్కువ అని మనం చేస్తూ పోతే అది వ్యాయామం కాదు. పద్ధతి ప్రకారం చేసేటప్పుడే వ్యాయామం అవుతుంది. ఆధ్యాత్మిక వ్యాయామంలో కూడా ఈ 2 అంశాలు చాలా కీలకమైనవి. నిరంతరం జరగాలి, పద్ధతి ప్రకారం జరగాలి. కాబట్టి మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఆధ్యాత్మిక వ్యాయామాల మీద మనం ఈ తపస్సు కాలంలో దృష్టి సారించాలి. బైబిల్ నిరంతరం చదవడం, నిరంతరం ప్రార్థన చేయడం, పవిత్రాత్మ అభిషేకాన్ని పెంపొందించడం, ఆధ్యాత్మిక వ్యాయామాలను ఈ తపస్సు కాలములో మనం ప్రత్యేకంగా అలవరుచుకోవాలి. ఈ విధముగా పవిత్రంగా ఎదిగే ప్రయత్నం చేయాలి.